పోలీసులు కర్కోశకంగా వ్యవహరించడమే కాకుండా లాఠీలు జులిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది అంగన్వాడీ వర్కర్లను తొలగిస్తున్నట్టు ప్రభుత్వం జీవోలను సిద్ధం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 80,000 మంది అంగన్వాడీ వర్కర్లను తక్షణమే తొలగిస్తున్నట్టు ప్రభుత్వం అనధికారికంగా ప్రకటించింది. గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లాలో ఇప్పటికే వేల సంఖ్యలో అంగన్వాడీ వర్కర్లను తొలగించారు. ప్రభుత్వ నిర్లక్ష్య నిర్లిప్త వైఖరికి విపక్షాలు ఉద్యమ బాటన పడుతున్నాయి. ఈ నెల 24వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చారు. అరణ్యరోధంలో ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్లను ఆదుకునేటటువంటి గురుతరమైనటువంటి బాధ్యత మొదటగా జనసేన పార్టీ చేపట్టింది. తర్వాత కొన్ని వామపక్ష పార్టీలు కూడా ముందుకొచ్చాయి. సిఐటియు విభాగం నుండి నిర్వహించినటువంటి ఈరోజు ధర్నా నిరసన కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్లపై పోలీసులు అక్రమాలు చోటు చేసుకున్నాయి. ప్రైమ్ 9 న్యూస్ ప్రైమ్ టైం డిబేట్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి దమనకాండకు పై ఈరోజు డిబేట్ కొనసాగుతుంది. మనతో పాటు తమ్మిరెడ్డి శివశంకర్ గారు, సీనియర్ జనసేన పార్టీ నాయకులు, అదేవిధంగా ప్రభుత్వంలో ఎన్నో ప్రభుత్వ సంస్థలలో తాను స్వయంగా పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నాయకులు, అదేవిధంగా ఏపీ నాగేశ్వరరావు గారు, ఏపీ ఎన్జిఓస్ జాక్ కన్వీనర్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. జి బేబీ రాణి గారు, ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు బేబీ రాణి గారు కూడా అందుబాటులో ఉంటారు. అయితే బేబీ రాణి గారు ఆమె అనుచరులను అందరినీ పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఎప్పుడు ఎక్కడ ఏ రకంగా విడుదల చేస్తారనేటటువంటిది మనం వేచి చూడవలసింది. ఎక్కడ అంగన్వాడీ వర్కర్ల నాయకులుంటే తక్షణమే అరెస్టు చేస్తున్నటువంటి ప్రభుత్వం వాళ్ళ మొండి వైఖరిని మార్చుకొని సంస్కరణాత్మకంగా అంగన్వాడీ వర్కర్ల పట్ల సాఫ్ట్గా వ్యవహరించాలంటని చెప్పి మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కొన్ని హృదయ వికారమైనటువంటి వీడియోలను చూస్తున్నాం. అంగన్వాడీ వర్కర్లను, ఆశా వర్కర్లను పోలీసులు అరెస్టు చేసే విధానం, తరలించే విధానం ఏయంగా ఉంది. దయచేసి వాళ్ళు అమ్మలు, తల్లులు, మీరు అమ్మ ఒడిలో ఇచ్చేటటువంటి ఏదైతే కాన్సెప్ట్ ఉందో వాళ్ళ పట్ల కూడా మీరు ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నాం. ఈ అంశంపై తమ్మిరెడ్డి శివశంకర్ గారు స్పందించాలని కోరుతున్నాం. శివశంకర్ గారు, ఎట్లా సంబంధించిన 42 రోజుల నుండి అమ్మలు రోడ్డు పైన నిరసన కార్యక్రమం చేస్తున్నారు. అమ్మల గురించి ఎన్నో చేస్తామంటున్నటువంటి ప్రభుత్వం కనీసం ఒక ప్రకటన కూడా చేయకుండా వారికి ఎస్మా ప్రయోగించడం అనేటటువంటిది చట్ట విరుద్ధమైనటువంటి చర్య. ఎస్మా నోటీసులు ఇచ్చినప్పటి నుండి 104,000 మంది నిరసనలో ఉంటే ఎస్మా ఎఫెక్టుతో 17,000 మంది మళ్ళీ విధులకు చేరుకున్నారు. సుమారు 84,000 మంది ఈరోజు ఉద్యమ బాటలో కొనసాగుతున్నారు. శివశంకర్ గారు, ప్లీజ్ రెస్పాండ్. శ్రీశైలం గారు నమస్కారం అండి. చర్చలో పాల్గొంటున్నటువంటి నాగేశ్వరరావు గారికి, అలాగే దేవమ్మకి, మీ ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. చాలా దురదృష్టకరం శ్రీశైలం గారు, మీరు చెప్పినట్లు అంగన్వాడీ టీచర్స్ కానీ, సూపర్వైజర్స్ కానీ, వర్కర్స్ కానీ, హెల్పర్స్ కానీ చాలా సామాజికమైనటువంటి బాధ్యతతో వాళ్ళు విధులు నిర్వర్తిస్తారు శ్రీశైలం గారు. ఎందుకంటే అక్టోబర్ 2, 1975లో ICTS ప్రోగ్రామ్ ని ఎప్పుడైతే ఆల్ ఇండియాలో లాంచ్ చేశారో ఆ రోజు నుంచి కూడా అంగన్వాడీ కాన్సెప్ట్ రాష్ట్రాలకి వచ్చింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే, రూరల్లో ఉన్నటువంటి చిల్డ్రన్ మాల్ న్యూట్రిషన్ తో బాధపడుతున్న సందర్భాల్లో మీకు యునెస్కో కానీ, వరల్డ్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా చాలా తీవ్రమైనటువంటి ఇది బాధాకరమైనటువంటి కామెంట్స్ చేస్తునేటప్పుడు వాళ్ళ హెల్త్ స్టాండర్డ్స్ కానీ, మాల్ న్యూట్రిషన్స్ కానీ, లేదు అంటే కొంతమంది మెంటల్ డిజబిలిటీ ఉండే కానీ, వీళ్ళందరినీ కూడా ఒక అమ్మ రోల్లో, ఒక తల్లి రోల్లో చూసుకునే బాధ్యత అంగన్వాడీకి వస్తుంది. ఇక్కడ మనం వాళ్ళని వర్కర్స్ గా చూసే కంటే ఒక సామాజిక బాధ్యతగా ఒక తల్లి రోల్లో వాళ్ళు రూరల్ కమ్యూనిటీకి కానీ, నీడీ పీపుల్,
పూర్ అండ్ డంబ్డ్ అండ్ మ్యూటెడ్ పీపుల్ తాలూకా పిల్లల్ని వాళ్ళు కేర్ టేకర్స్ కింద బాధ్యతలు నిర్వర్తిస్తారు. సరే, ఇప్పుడు వాళ్ళు 11,500 శాలరీతో ఇంతకు ముందైతే మరీ ఘోరంగా ఉండేది శ్రీశైలం గారు. అది కాలక్రమేణా పెంచుకుంటూ వచ్చారు. సంతోషం. అంగన్వాడీ సెంటర్స్ అనేక సమస్యలు ఉన్నాయి. అనేక రిపోర్ట్స్ కూడా జర్నల్స్ లో కూడా పబ్లిష్ అయ్యాయి. అంగన్వాడీ సెంటర్స్ లో మీకు వర్క్ లోడ్ ఎక్కువ అవుతుంది, వాళ్ళ మీద విపరీతమైన వర్క్ లోడ్, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి దానికి తగ్గ సదుపాయాలు ఉండటం లేదు, రక్షణ కరువు అవుతుంది. ఇవేవి ప్రభుత్వం పట్టించుకోకపోగా ఈ రోజు వాళ్ళు ఒక శాంతియుతమైనటువంటి ఒక ఉద్యమంలో వాళ్ళు ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నారు. ఏమని? మాకు ఆ చాలని అరకొర జీతాలతో మా కుటుంబాలే రోడ్డున పడుతున్నాయి, మేము వేరే కుటుంబాల పిల్లల్ని హక్కును చేర్చుకొని వాళ్ళ బాధ్యతలన్నీ, వాళ్ళ భవిష్యత్తుని బంగారంగా మేము చూసుకునే మా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కాబట్టి మా జీతాలు పెంచండి, మాకు పెన్షన్ ఫెసిలిటీ ఇవ్వండి, గ్రాట్యుటీ ఇవ్వండి అని చెప్పి ఎందుకు అడుగుతున్నారంటే శ్రీశైలం గారు ఇవన్నీ కూడా 2018 పాదయాత్రలో ప్రస్తుత ముఖ్యమంత్రి వాళ్ళకి ఇచ్చిన హామీ మేరకే. వాళ్ళేమి కొత్తగా సృష్టించి అడగటం లేదు ఈ ప్రభుత్వాన్ని. ఈ నాయకుడే హామీ ఇచ్చాడు, నేను అధికారంలోకి రాగానే మీకు పెన్షన్ ఫెసిలిటీ ఇస్తాను, గ్రాట్యుటీ ఫెసిలిటీ ఇస్తాను, మీకు అన్ని రకాలుగా మీకు చూసుకుంటానని ఇచ్చిన హామీ మేరకు జీతము మీకు పెంచుతాను, మీకు అన్ని సదుపాయాలు కల్పిస్తాను, నన్ను నమ్మండి అని చెప్పారు. 4 సంవత్సరాలు వాళ్ళు వేచి చూశారు. వేచి చూసి ఈరోజు శాంతియుతంగా ఉద్యమం వాళ్ళు శాంతియుతంగా చేస్తున్నారు. ప్రభుత్వం విన్నవించుకుంటే ఎస్మా యాక్ట్, ఇప్పుడు ఎస్మా ఎమర్జెన్సీ ఇది సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ 1971 అంటే పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అనొచ్చు మనం. వీళ్ళు ఎస్మా యాక్ట్ ద్వారా బెదిరించాలన్న ఆలోచన. ఈ ప్రభుత్వానికి ఎవరైనా వాయిస్ రైజ్ చేస్తే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని వాళ్ళు అంగన్వాడీలు అవనివ్వండి, పొలిటికల్ లీడర్స్ అవనివ్వండి, టీవీ ఛానల్స్ అవనివ్వండి, జర్నలిస్ట్ అవనివ్వండి, ఎవరు కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండకూడదు. ఆర్టికల్ 19 భరించలేదు ఈ ప్రభుత్వం. ఇది ఒక యష్మ ప్రయోగించడం అన్నది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. ఈ రకమైనటువంటి భయకంపితులు చేసి ఉమెన్ ఎంపవర్మెంట్